కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉంది. మీరు ఇక్కడ లైవ్లో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అన్న? ఈరోజు ఇది సరే, ఇది ఒక దురదృష్టమైన ఇది. సరే, ఇక్కడ చాలామంది పేదలు 5 రూపాయల అన్నము పేదలు పనిచేయని వాళ్ళు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టినరు. కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చాలామంది విద్యార్థులు 5 రూపాయల అన్నం భోజనం చేసి జొమాటోలో అందులో పనులు చేసుకుంటా వీళ్ళు ఏది ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి మేము చాలా సందర్భాలలో మాట్లాడినాం గత ప్రభుత్వ హయాంలో. కానీ ఈరోజు రాత్రి కొంతమంది నిరుద్యోగులు, అంటే నిజమైన నిరుద్యోగులు రాత్రి నా దగ్గరకు వచ్చి రేపు మీరు సెంట్రల్ లైబ్రరీకి రావాలని చెప్పినప్పుడు సెంట్రల్ లైబ్రరీకి రావాలని నాతో చెప్పినప్పుడు నేను వాళ్ళతోని ఖచ్చితంగా రేపు వస్తా అని చెప్పిన. తీరా చూసే వరకు ఇక్కడ నిజంగానే 5 రూపాయల భోజనంది డబ్బు ఉంది. వాళ్ళు చాలామంది తింటుంటారు. ఇంకా చాలామంది రామకృష్ణ మఠం దగ్గర కూడా అక్కడ భోజనాలు పెడతారని చెప్పేసి అక్కడ భిక్షం ఎత్తుకునేటోళ్ళతో లైన్లలో నిలబడి తినేటోళ్ళు ఉన్నారు. అర్థమైందా? మీరు ఇక్కడ చూస్తే ఆ కుర్చీలు ఉన్నాయి కదా, ఆ కుర్చీలలో తాళాలు వేసుకొని ఉంటారు. రాత్రి పోయేటప్పుడు పొద్దుగాల 5:30కు వస్తారు వాళ్ళు ఇక్కడికి. 5:30కు వచ్చి రాత్రి 11:30 వరకు వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా. రాజకీయాలకు అతీతంగా నేను విద్యార్థుల తరపున ఈరోజు నిరుద్యోగులు చాలామంది ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు విన్నాం. మా ఏజ్లో అయిపోతున్నాయి, మా తల ఇంటికి అయితే నాకంటే చిన్న నా తమ్ముని ఒక ఆయన అయితే నా తమ్ముడు ఎస్ఐ పోస్ట్ వచ్చి రేపు ఎంగేజ్మెంట్ అయింది, నేను దాన్ని కూడా పోలేదు. పండుగ పోలేని పరిస్థితి, మేము పెళ్లిలో పోలేని పరిస్థితి, శుభకార్యాలకు పరిస్థితి, బంధువులలో ముఖం చూపెట్టుకోలేని పరిస్థితి ఈరోజు చాలామంది మా దిక్కు చూస్తూ ఉన్నారు అని అంటారు. ఈరోజు ప్రభుత్వానికి నాకు అర్థమైతే లేదు. ప్రభుత్వానికి నాకు ఈ 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో ఎవరన్నా వచ్చి నాకు ఉచిత కరెంట్ ఇవ్వమని ఎవరైనా అడిగినరా? ఎవరైనా అడిగినరా? నాకు ఫ్రీ బస్ ఇవ్వమని ఎవరైనా అడిగినరా? ఎవరైనా అడిగినరా? అర్థమైందా? నాకు 6 పథకాలు నాకు ఉచితంగా ఇవ్వమని ఎవరు అడిగినరా? అడిగిన వాళ్ళు ఎవరు అడిగినరు? నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగినరు. కానీ వీళ్ళు కరెంటు కావాలి మాకు, లేకుంటే ఉచిత బస్సు కావాలని ఎవరు అడగాలి. అక్కడ అడిగినేమో ఇవ్వరంట, అడగనియేమో ఇస్తారంట. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే నువ్వు అడక తినటం లెక్కనే ఉండాలి, నువ్వు హక్కులు మా దగ్గర అడగద్దు, ఖాళీలు అట్నే ఉండాలి. ఈరోజు దాదాపు గురుకుల పోస్టులు 9,000 పోస్టులు పడితే 5,000 నింపిండ్రు డిసెండింగ్ ఆర్డర్లో పోయి. ఇంకా 4,000 పోస్టులు ఉన్నాయి. అందులో ఇప్పుడు రేపు జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ అకాడమిక్ ఇయర్లో స్కూళ్ళల్లో వాళ్ళ టీచర్లు ఉండద్దు, అక్కడ పేదోళ్ళు చదువుతారు. కార్పొరేట్ వ్యవస్థ అనేది కార్పొరేట్ స్కూళ్లను కార్పొరేట్ కాలేజీలను ప్రోత్సహించడానికి ఈ 5,000 పోస్టులు నింపలేదు. అందులో ఉన్నటువంటి కుట్ర ఇది. కార్పొరేట్ ఈరోజు తెలంగాణలో ఎవరు నడుపుతున్నారంటే కార్పొరేట్ వ్యవస్థ నడిపిస్తుంది. కార్పొరేట్లు ఏది చెప్తే అది నడుస్తూ ఉంది. ఒక దిక్కు మేఘా కృష్ణారెడ్డి, ఇంకోటి మహవంశ రామేశ్వరరావు, వీళ్ళిద్దరు చెప్పినట్టు నడుస్తూ ఉంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, జనార్దన్ రెడ్డి నాయకత్వం లీక్ అయింది. అంతకుముందు గంట చక్రమాని పీరియడ్లో 2016లో లీక్ అయింది. 1వ ర్యాంకు 2వ ర్యాంకు వచ్చినోడు ఎవరిదాకా చూపించలేదు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది, సిపాయి ప్రభుత్వం అన్నది వచ్చింది. మరి సిపాయిలు ఏం చేయాలి? జనార్దన్ రెడ్డి అనే చేతిలో బొకేసి పంపించాను. మనం వేసింది కాంగ్రెస్ పార్టీ కోట్లు ఎందుకు వేసిందండి? 30 లక్షల మంది భవిష్యత్తు నాగం చేసి క్వశ్చన్ పేపర్ అమ్ముకుంటే వాడిని బొకేసి ఇంటి పంపనిక మనం వేసింది. వాని మీద ఎందుకు అరెస్ట్ చేయలే? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? వాళ్ళ మీద ఎందుకు ప్రాసిక్యూట్ చేయలే ఇవాటి వరకు? అంతేకాకుండా గతంలో ఎవరైతే ఈ విద్యార్థులను అనగదొక్కినరో, ఈ ఉద్యమాన్ని అనగదొక్కినరో అదొకటి డీజీపీని తీసుకొని వచ్చి ఈరోజు టీఎస్పీఎస్ చైర్మన్గా కూర్చోబెట్టినావు. నమ్మకం ఎట్లుంటుంది? అరే ఆయన పేపర్ అమ్ముకుంటు కానీ ఆయన ఏమనలే కదా. తర్వాత ఈయన పేపర్ నేను అమ్ముకుంటే ఏమవుతుంది అనుకునే పరిస్థితి ఏంది? మళ్ళా ఈరోజు 18 గంటలు వీళ్ళు ఇక్కడ కూర్చొని చదువుతుండ్రు. రోజు మాకు నౌకర్లు కావాలని అడుగుతుండ్రు. నువ్వు 783 పోస్టులేమో ఇచ్చినావు. గ్రూప్ 2 పోస్టులు 2,000 పెంచాలంటున్నావు. 2,000 కాదు భయ్, నువ్వు దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టి వీళ్ళు ఖాళీగా ఉండకుండా వీళ్ళు అన్ని పోస్టులు ప్రకటిస్తే ఏమవుతుంది? నీకేమవుతుంది? ఉచితం ఎవరు అడుగుతుంది చెప్పు? ఉచిత పథకం ఏమని ఎవరు ధర్నా చేసిండు చెప్పు? నాకు ఫ్రీ బస్ కావాలని నాకు ఎవరు ధర్నా చేసిండు? నాకు ఫ్రీ కరెంట్ కావాలని ఎవరు ధర్నా చేసిండు? 6 క్యాంటీన్లు కావాలని ఎవరు ధర్నా చేసిండు? నౌకర్లు కావాలని ధర్నా చేస్తుండ్రు, ఖాళీలు నింపమని ధర్నా చేస్తుండ్రు, పేపర్లు అమ్ముకోమని శిక్షించమని ధర్నా చేస్తున్నారు, మాతో చర్చించమని ధర్నా చేస్తున్నారు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టు పెంచమని ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి చేయాలి కానీ అడిగినోనికి ఇవ్వాలి. కానీ అడిగినోనికి ఇస్తా అంటే నువ్వు అడుక్కుంటూనే ఉండాలా? నువ్వు మా దగ్గర అడుక్కుంటా నువ్వు అట్నే బతకాలే. తెలంగాణలో ఇంకా ఎన్ని రోజులు ఓట్ బ్యాంకులకి తెలంగాణ ఏ విధంగా ఆంధ్రోడు కూడా ఏ రోజు కూడా తెలంగాణతో ఇంత భయంకరంగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు. కల్వకుంట్ల మరి కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రి పోతా 1,200 గ్రూప్ 2 పోస్టులు ఇచ్చిపోయాడు. ఆయన ఇచ్చిపోయిన తర్వాత చాలా రోజుల్లో వీళ్ళు ఇచ్చిండ్రు. అక్కడికి వెళ్ళి పేపర్లు ఆ రోజుకి వెళ్ళి ఈ రోజుకి పేపర్లు అమ్ముడు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు వీళ్ళ ఉసురు తాకి మీరు పోవద్దు.
ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నేను కాంగ్రెస్ కార్యకర్తనే విజ్ఞప్తి చేస్తున్నా. మీకంటే అన్నిట్లలో నేను సీనియర్నే, మీకంటే అందరికీ సీనియర్లే, ఉద్యమాలలో సీనియర్లే, ప్రతిదానాల సీనియర్లే. ఈరోజు మన ప్రభుత్వం దేనికోసం ఏర్పడ్డది, ఏ ఆలోచనతో మనం ఏర్పడ్డది, ఏ ఎజెండాతో ఏర్పడ్డది, ఎవరు కొట్లాడితే ఏర్పడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రికే నమ్మకం లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని, బట్టి విక్రమార్ గారికి నమ్మకం లేకుండా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఉన్న మంత్రులకు ఎవరు కూడా నమ్మకం లేకుండా అధికారంలోకి వస్తుందని, కానీ కొట్లాడి తీసుకొని వచ్చింది. ప్రవళిక ఆత్మహత్య తర్వాత టర్న్ అయిపోయింది ఉద్యమం అనేది. మేము ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయినాం, నర్సంపేటలో కుటుంబంతో మాట్లాడినాం. బాజాబ్తా కంట మీద తుపాకీ పెట్టి కేటీఆర్ నా బిడ్డ ఆమె క్యారెక్టర్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాను తల్లితో స్టేట్మెంట్ ఇచ్చిన దుర్మార్గ ప్రభుత్వం ఉందని చెప్పేసి పిల్లలంతా రెచ్చిపోయి ఇళ్లలో పోయి వాళ్ళ తల్లిదండ్రుల మీద, ఇందాక జనార్దన్ చెప్పినట్టు వాళ్ళ అమ్మనాయన మీద, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ ఊరోళ్ళ కాళ్ళ మీద పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చి మనం చేయాల్సిన పని ఏంది? ఇందాక ముందు ఒక బాబు అడుగుతుండు, ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టావు నువ్వు, ఖాళీలు ఉన్నాయని, ఎన్ని రివ్యూలు పెట్టినావు, ఇన్ని ఖాళీ, ఈ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని. మరి ఎందుకు తీస్తలేం మనం రివ్యూ మీటింగ్? దేనికోసం పెడుతున్నాం భయ్, మనం దేనికోసం మనం మాట్లాడుతున్నాం? ఈరోజు కడుపు కాల్తలేదా? ఒక పిల్లవాడైతే కళ్ళకి నీళ్లు తీసుకుంటే కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఒక కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే మాట్లాడుతూ మా పిల్లలకు నౌకరు లేవని వాళ్ళ గురించి మాట్లాడరా? ఈరోజు వాళ్ళ గురించి ఆ కన్నీళ్ళు మీ దాకా చేర్తలేవా? రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే అన్కండిషనల్గా మీరు పెట్టాల్సిన రివ్యూ మీటింగ్లు ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఖాళీలు పెట్టు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు పెట్టు. ఈరోజు దాని గురించి మాట్లాడారు మీరు. 2000 పోస్టుల కోసం అడుకోవాలన్నా? ఈరోజు 2000 పోస్టుల కోసం 30 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. 2000 పోస్టులు కాదు, ఉన్న పోస్టు మొత్తం భర్తీ చేయాలి. తెలంగాణ ప్రజలు మనం అడుక్కున్నాం 6 పథకాలు మేము వచ్చే సంవత్సరం గెలుస్తాం, ఈ సంవత్సరం మాత్రం నిరుద్యోగులు మేము నౌకర్లు ఇస్తామంటే తల్లిదండ్రులు అందరూ చప్పట్లు కొడతారు. తెలంగాణలో 44 కోట్ల మంది చప్పట్లు కొడతారు. తెలంగాణ అనేది నిరుద్యోగులు లేని తెలంగాణగా మేము తీర్చిదిద్దబోతున్నాం అమ్మా అంటే చప్పట్లు కొడతారు. మీరు ఏమైనా రివ్యూ మీటింగ్లు వీటిపైన పెట్టాలి, వాటిపైన పెట్టాలి, 6 క్యారెంటీల మీద పెట్టాలి. పోయినోడు 5,71,000 కోట్లు అప్పు చేసిండు, 179 కేసులు పెట్టాం మేము ఎవరు కూడా మాట్లాడినప్పుడు. ఈరోజు ఏం చేయబోతున్నాం మనం? యువతను కన్నీళ్ళు పెట్టుకుంటా, యువతను వాళ్ళు బాధ పెట్టుకుంటా ఈరోజు ఈ 5 రూపాయల భోజనం తిని వీళ్ళు ప్రభుత్వం చేస్తే మళ్ళీ ప్రభుత్వ అధికారం ఉంటేంది లేకుంటేంది, నువ్వు ముఖ్యమంత్రి ఉంటేంది లేకుంటేంది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటేంది లేకుంటేంది. ఎప్పుడైతే సమస్యను పరిష్కరించలేని పరిస్థితుల్లో మనం ఉంటామో, ఎప్పుడైతే ఈ సమస్యను విఫలమైన పరిస్థితుల్లో మనం ఉంటామో, ఇందులో మనం విఫలమైనమో ఆ రోజే మనం అధికారం పోయినట్టు, ఆ రోజే మనం చచ్చిపోయినట్టు. ఈరోజు ఇంతమంది యువతను మనము కళ్ళ నీళ్ళ పెట్టించుకుంటే వాళ్ళు మాట్లాడేస్తుంటే వాళ్ళ ఉసురు మన దాకదా, వాళ్ళ తండ్రి ఉసురు మన దాకదా, వాళ్ళ బాధలు మన దాకాయా, వాళ్ళ గుండెలా చేరాయా? ఈరోజు అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. మీరు వెంటనే ఇంతకంటే నిన్న ఏది లిలిపుట్టు టీకప్ల తుఫాన్ల ఉద్యమం ఉండే, మేము దిగితే ప్రభుత్వాన్ని దింపే ఉద్యమం ఉంటుంది. ఖబర్దార్ గారు చెప్పండి. ఒకటి ఎగ్జామ్ గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టిండ్రు. అక్కడ ఈ 2 ఎగ్జామ్స్ మాత్రము 1 వీక్ గ్యాప్లో పెట్టాలి, గ్రూప్ 2 గ్రూప్ 3. తక్కిన ఎగ్జామ్స్ మినిమం 3 నెలల గ్యాప్ ఇస్తామని చెప్పేసి మీరే చెప్పిండ్రు. ఇప్పుడు హాస్టల్ వార్డన్స్ ఉన్నాయి, వేరే పోస్ట్ ఉన్నాయి, వాటికి అట్లీస్ట్ 3 మంత్స్ ఉండాలి. డిఎస్సి ఉన్నాయి, మెగా డిఎస్సి అని చెప్పిన. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రికి నేను ఒక ఎజెండా చెప్తున్నా. మీరు మెగా డిఎస్సి అని చెప్పిన 25,000 పోస్టులు, దానిపైన మీరు రివ్యూ నడపండి. రెండవది 46 జీవో మీరు వెంటనే రద్దు చేయాలి. అది రద్దు చేస్తామని చెప్పి మన కమిటీ వేసులు కాదు, మనం రద్దు చేస్తామని చెప్పినాం, మీరు రద్దు చేయాలి. రెండవది మొన్న మిగిలినటువంటిది ఏవి 5 పోస్టుల 4,000 పోస్టులు ఏవైతే గురుకుల్లో మిగిలినాయో ఆ పోస్టు కూడా మీరు వెంటనే భర్తీ చేయాలి. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, అది చేయాలి. నాలుగవది ఏంటంటే మీరు ఇమీడియట్గా ఈ 2,000 పోస్టు గ్రూప్ 2లో 2,000 పోస్టులు వెంటనే మీరు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే సెంట్రల్ లైబ్రరీలో దీని ముందే రేపు దీక్షలు స్టార్ట్ అవుతాయి. ఇది పోలీసు వాళ్ళు ఎత్తుకపోయి దాఖలు వేసే ఆ టైపు ధర్నాలు ఉండే. ఈరోజు రేపు దీక్ష స్టార్ట్ అయితే ప్రభుత్వాన్ని కదిలించేటట్టుగా ఉంటే అక్కడి దాకా తీసుకోవద్దని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా. నేను మరోసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మోస్తా కానీ మీరు తప్పు చేస్తే మొయ్యనికి మేము ఇక్కడ లేవని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మీరు ఈ పోస్టల్ నిరుద్యోగుల తరఫున రివ్యూ మీటింగ్ మీరు వీటిపైన నడపాలి. కొన్ని రోజుల వరకు ఈ ఖాళీలను ఎట్లా నింపాలో దీనిపైన నడవాలి. ఇవి ఇంపార్టెంట్, ఇవి పక్కన పెట్టి తక్కిన. ఇంకోటి, కోచింగ్ సెంటర్లు మాత్రం ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్ట్రెంత్ ఎంత తీసుకోవాలి, ఎంతమంది విద్యార్థులు ఉండాలి, ఎంత ఫీజు తీసుకోవాలి అనేటి కూడా మేము విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ రాజకీయాలు ఇది స్టడీ సర్కిల్ వీళ్ళు ఎక్కువైపోతున్నాయి వాళ్ళ స్వలాభం కోసం. దానిపైన కూడా ఒక నియంత్రణ ఉండాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.
థ్యాంక్ యూ. మీరు వీటిపైన వినతి పత్రం కూడా ఇచ్చినట్టుంది, ఏమైనా స్పందన వచ్చిందా? నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన క్యాబినెట్ మీటింగ్లో చర్చించాలని చెప్పిన క్యాబినెట్ మీటింగ్లో ఏ చర్చ జరగాలి, అన్ని చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చ మా నిరుద్యోగ సమస్య మీద మాత్రము చర్చ జరుగుతా, ప్రతి అంశం మీద ప్రతి దాని మీద చర్చ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వం నుండి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోజు ఎగ్జామ్ ఇక బ్రదర్ ఇట్లా ఒకసారి ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎట్లుండాలని చెప్పు. ఇదే ఎగ్జామ్ గతంలో మేము ఎగ్జామ్ షెడ్యూల్ గురించి మాట్లాడినాం. గజిబిజ్ ఉన్నాయి. గతంలో గత ప్రభుత్వం ఆగస్టులో జేఎల్ ఎగ్జామ్, గురుకుల ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నాయి, ఒకే మంత్లో ఈ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మార్చాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ జూన్లో గ్రూప్ 1 ఎగ్జామ్ ఇచ్చింది, హాస్టల్ వెల్ఫేర్ ఇచ్చింది, డిఏఓ ఇచ్చింది, జూన్లోనే 3 ఎగ్జామ్ డేట్ ఇచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్కి గ్రూప్ 3 ఎగ్జామ్కి సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ అన్న. మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ఆగస్టులో నవంబర్ వరకు గ్రూప్ 3 కోసం వెయిట్ చేయాలన్నా. ఇవంతా ఎందుకు? అదేదో నవంబర్లోనే గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టేయచ్చు కదా. నవంబర్లోనే గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టేస్తే ఆ మెయిన్స్ ఎగ్జామ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరికీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి గవర్నమెంట్కి ఏం చెప్తా ఉన్నామంటే, మేము మా నిరుద్యోగుల సమస్యలు వినండి, మేము చెప్పే బాధలు వినండి, కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ని గ్రూప్ 3 ఎగ్జామ్ని నవంబర్లోనే కండక్ట్ చేయండి. మీరు కూడా గత ప్రభుత్వం చేసినట్టు డేట్లని గజిబిజ్ ఇచ్చేసి మాకు చేయకుండా, పోస్టులు పెంచకుండా, ఇది చేయకుండా మొత్తం ఆగమాగం చేస్తే మళ్ళీ మేము ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలా? ఎన్ని రోజులు 5 రూపాయల భోజనం తినాలా? ఎన్ని రోజులు బయట అన్నదాన కార్యక్రమాలు తినాలా? కాబట్టి దయచేసి ప్రభుత్వము మా గురించి ఆలోచించండి. మాకు అనుకూలమైన సమయంలో మా పోస్టులు పెంచండి. ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచి పరీక్షలు నిర్వహించండి, సక్రమంగా నిర్వహించండి. లేని పక్షంలో ప్రభుత్వం మీద జరగబోయే పరిణామాలకి మీరు ఊహించలేని పరిణామాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా చెప్పిన రాజకీయాలు చేద్దానంటారు మీరు. రాజకీయాలు ఎవరు చేసారు? కండువా ఏమనుకుందా? కండువా ఉందా? మీరు రాజకీయాలు చేద్దాంలే. మీరు రాజకీయాలు చేద్దాం లేదా? మీరు రాజకీయాలు చేయలేదని లేదా? రాజకీయాలు చేయలేదని అనలేదా మీరు? రాజకీయాలు ఎవరు చేసింది ఇక్కడ? కండువా ఉండనా? ఇక్కడ కండువా ఉందా? కాంగ్రెస్ నాయకులు మాట్లాడినామా? రాజకీయాలు చేద్దాం అన్నారా లేదా బ్రదర్? మరి డిస్టర్బెన్స్ ఎవరైతే వాళ్ళే ఆస్పిరెంట్స్, వాళ్ళే పిలిచిండ్రు. ఎవరు అవును నేను వచ్చిన వాళ్ళ తరపున మాట్లాడడానికి, వాళ్ళ తరపు మేము మాట ఇచ్చినాము. మరి మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చింది కదా? ఎవరు ఏం కంప్లైంట్? శాంతి భద్రత లంచ్ టైంలో వచ్చిండ్రు, లంచ్ టైంలో వాళ్ళు వాయిస్ ఇచ్చిండ్రు. కాదు, ఏ ప్రభుత్వంతో వాళ్ళ దిక్కు మాట్లాడి మనకు అలవాటే కదా. నువ్వు నా ప్రభుత్వం దిక్కున్నావు ఇవాళ. అర్థమైందా? డ్యూటీ తరపు తెలుసు మాకు, ఎవరంతా డ్యూటీ చేస్తారో. జడ్సన్ గారు ఏంటిది అసలు పోలీసు వాళ్ళు ఎందుకు రావడం జరిగింది? మిమ్మల్ని కాదు, లంచ్ టైము మనం అనుకున్న ప్రొటెస్ట్ దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. అది చెప్తా, రూలింగ్లు ఉన్నప్పుడు ఒక దిక్కు, ప్రతిపక్షం ఒక దిక్కు. ఇదే కాంగ్రెస్ నాయకులు అందరం వచ్చినప్పుడు ఇలా మాట ఇవ్వలేదా? ఆ మాట మీద మేము నిలబడమంటున్నాం, ఖచ్చితంగా నిలబడతారు. రాజకీయాల కోసం వచ్చా మీరు? రాజకీయాల్లో గాడిది గుడ్డు లేదు. మేము రాజకీయాలు చేయడానికి మేము ఎవరన్నా అదేదా అబ్బా? నా ఒరిజినల్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు మనం వినడానికి వచ్చినాం, వాళ్ళ తరపున మనం నిలబడడానికి వచ్చినాం. ఖచ్చితంగా రేపు రాజకీయాలు చూస్తారు, వచ్చే రోజులు చూపెడతాం రాజకీయం ఎట్లుంటుందో. రాజకీయం పెట్టడం మేము చూపెడతాం.